ఆయన అవసరమైన ఎలా ఉన్నారు? బాగున్నారండి, బాగున్నానండి. అబ్బబ్బబ్బా! ఈ ఎలక మాత్రం పాపం రెక్కల మధ్యలో ఇరుక్కుపోయి చనిపోయిందండి. రాత్రి కస్టమరు పెద్ద సౌండ్ వచ్చింది బ్రదరు, సరే అని ఏసీ అయితే ఆఫ్ చేసేసానన్నారు. తర్వాత మార్నింగ్ మాకైతే ఫోన్ చేసి వచ్చాము. తీరా చూస్తే ఇది రెక్కల మధ్యలో అయితే ఇరుక్కుపోయి చనిపోయింది. పెద్ద సౌండ్ అయితే రావడంతోటి అయితే కస్టమరు మంచి పనే చేశారు ఏసీ ఆఫ్ చేయడం వల్ల. లేపోతే రెక్క అయితే ఇరిగిపోయేది. అలాగే ఇది తీసేటప్పుడు మాత్రం పాపం చాలా బాధ అనిపించింది. పాపం ఈ మూగజీవాలకి ఎక్కడ నివాసం ఉండాలో తెలియక ఇలాగ ఏసీలు మధ్యలో అయితే ఉండిపోతాయి. ఒక్కోసారి మేము ఏసీ హోల్ అయిన పూడ్చపోయిన పక్షంలో అయితే ఇండోర్ లోన్ అయితే మొత్తం ఎలకలు కొట్టేస్తాయి. చాలా మటుకు మేమైతే పూడుస్తాము. ఒకళ్ళు ఇద్దరు అయితే ఒకసారి పని హడావుల్లో మునిగిపోవచ్చు. ప్రతి ఒక్కరైతే ఇండోర్ హోల్ అయితే కంపల్సరీ వైట్ సిమెంట్తో అయితే పూడ్చుకోండి. ఇంకోండి లోన్ అయితే 2-3 ఎలకలు అయితే ఎండిపోయినాయి. వాటిలో కూడా పీగైతే ఈ వీటిలో అయితే డస్ట్బిన్లో అయితే వేసేస్తున్నాం. పాపం అయితే ఇవి కూడా చనిపోయినాయి మొత్తం మీద. ఈ పిచ్చుక గూడు కూడా అడిగాము. పిచ్చుకైతే ఏమి రావట్లేదు, పొద్దుకి వెళ్ళిపోయింది. ఇది కూడా ఒకసారి చూడండి అన్నారు. సరే దీన్ని కూడా అయితే తీసేస్తున్నాము. లోన్ అయితే గుడ్లు ఏమైనా ఉన్నాయో చూసుకోరని జాగ్రత్తగా తీయమన్నాను మా వాడిని అయితే. చూస్తాము దీంట్లో ఏముంటాయో. గుడ్లు అయితే నాకు తెలిసి అయితే లేవు, చూద్దాము. ఏమైనా ఉంటే మాత్రం మళ్ళీ పెట్టేయచ్చు. గుడ్లు అయితే ఏమి లేవండి. ఎందుకంటే పాపం చిన్న పక్షి పిల్లలు అయితే గుడ్లు పొదుక్కోవడానికి వస్తాయి. సర్లే అని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసాము. కస్టమర్లు ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా